హాయ్ బుడీస్. నెక్స్ట్ ఈ మోడల్లో థర్డ్ సమ్ అనమాట. సో ఆల్రెడీ మనం 2 సమ్స్ డ్రా చేసాము. సో ఫస్ట్ వచ్చి ఎక్స్టర్నల్లీ సమ్ ఇలా డ్రా చేసాం 2 సర్కిల్స్తో. మళ్ళీ ఇంటర్నల్లీ సమ్ డ్రా చేసాం 2 సర్కిల్స్తో అప్పర్లో. సో నెక్స్ట్ థర్డ్ సమ్ చూసారంటే ఇంటర్నల్లీ టాంజెన్షియల్, నెక్స్ట్ వచ్చి ఎక్స్టర్నల్లీ టాంజెన్షియల్. అంటే ఒక సర్కిల్ వచ్చి టాప్లో కట్ అవుతుంది, ఇంకో సర్కిల్ బాటంలో కట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం R3 మైనస్ R1 చేస్తాం, ఇక్కడ R3 ప్లస్ R2 చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, ఫస్ట్ ఎక్స్టర్నల్ మెథడ్లో మనం ఇక్కడ ఓన్లీ ప్లసెస్ వస్తాయి, R1 ప్లస్ R3, R2 ప్లస్ R3. సో ఇంటర్నల్లో చూసామంటే మనం ఇక్కడ R3 మైనస్ R1, R3 మైనస్ R2, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వస్తుంది. దీంతో ఏంటంటే ప్లస్ మైనస్, ఎందుకంటే రెండు అడిగాడు, ఇంటర్నల్ అడిగాడు, ఎక్స్టర్నల్ అడిగాడు. సో అక్కడ ఇంటర్నల్ అడిగినప్పుడు మనం టాప్లో వస్తుంది కాబట్టి మైనస్, ఎక్స్టర్నల్ అడిగాడు కాబట్టి ప్లస్ వస్తుంది అనమాట. ఓకేనా. ఈ సమ్ అనేది ఇలా వస్తుంది. సో క్వశ్చనింగ్ ఎలా అడిగాడు చూడండి. లెట్ ద 2 గివన్ సర్కిల్స్ ఆర్ A and B. సో A and B ఇచ్చాడనమాట. రేడియస్ చూసారంటే 15 mm, సో డయామీటర్ 30 సర్కిల్ అనమాట. అండ్ రేడియస్ 2 చూసారంటే 10 mm, అంటే డయామీటర్ 20 mmతో ఈ సర్కిల్ అనేది ఫామ్ చేస్తాం రెస్పెక్టివ్లీ. లెట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ బి 60 mm, అంటే ఏకి బీకి సేమ్ డిస్టెన్సే 60 ఇచ్చాడు అనమాట. ఇంతకుముందు సమ్లో కూడా 60 ఇచ్చాడు, ఇక్కడ 60 ఇచ్చాడు. లెట్ ది రేడియస్ ఆఫ్ ది కర్వ్ టు బి డ్రాన్ ఈజ్ R3 = 50. సో R3 50తో మనం డ్రా చేస్తే సరిపోతుంది. సో ఇది డార్క్గా వస్తుంది, ఇది డార్క్ వస్తుంది, అలా ఇలా వస్తుంది. సో ఫస్ట్ మనం ఒక రెఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో దానికి డ్రాఫ్టర్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ నేను ఒక మార్జిన్ లైన్ డ్రా చేశాను, సో దానికి ఈక్వల్ చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్పే మనం డ్రాఫ్టర్ యూజ్ చేసి తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి లైట్ పెన్సిల్ తీసుకోవాలి, హెచ్ పెన్సిల్ తీసుకోండి. సో హెచ్ పెన్సిల్ తీసుకొని ఒక యాక్సిస్ లైన్ డ్రా చేయండి. సో ఇది యాక్సిస్ లైన్. వన్స్ యాక్సిస్ లైన్ కంప్లీట్ అయిపోయినాక ఎక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకోండి, ఈ పాయింట్ ఏ. సో నేమ్ రాసేయండి క్లియర్గా, ఏ. సో ఇక్కడ నేను ఆల్రెడీ గివన్ రాశాను. R1 = 15, R2 = 10 mm, R3 = 50 mm, అండ్ ఏబీ డిస్టెన్స్ 60. నోట్ ఫార్ములాస్ కూడా రాశాను. R3 మైనస్ R1 = 50 మైనస్ 15, దట్ ఈజ్ ఈక్వల్ 35 mm. నెక్స్ట్ ఫార్ములా R3 ప్లస్ R2, దట్ ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 60 అనమాట. సో ఫస్ట్ రేడియస్ వచ్చి 15 ఇచ్చాడు కాబట్టి డయామీటర్ సర్కిల్లో 30 చూసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఇక్కడ 15, ఇటు సైడ్ 15, నెక్స్ట్ వచ్చి ఈ మెథడ్ నేను వాడుతున్నా. మీరు కాంపస్ యూజ్ చేసి కూడా మీరు రేడియస్ 15తో మీరు కర్వ్ అనేది రొటేట్ చేయొచ్చు. సో నేను ఈ మెథడ్ వాడి నేను 30 డయామీటర్ సర్కిల్ని డ్రా చేస్తాను. సో డార్క్ పెన్సిల్ తీసుకుంటాను. సో డార్క్ పెన్సిల్లో మనం డ్రా చేస్తే సరిపోతుంది. చూడండి, ఇది మట్టుకు డార్క్గా ఉండాలి, 1 టైం డార్క్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత, 60. ఏబీ డిస్టెన్స్ 60, ఏబీ డిస్టెన్స్ 60. సో ఈ పాయింట్ని బి అనుకుంటాం. ఓకేనా. ఇది ఏ పాయింట్, ఈ బి పాయింట్. రేడియస్ 10 ఇచ్చాడు కాబట్టి డయామీటర్ 20 ఉంటుంది. సో అప్పుడు ఏం చేసుకోవాలి, మళ్ళీ డ్రాఫ్టర్ తీసుకోండి, పాయింట్ లొకేట్ చేసుకోండి. లైట్ పెన్సిల్ తీసుకోండి. ఇటు సైడ్ 10, ఇటు సైడ్ 10, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇటు సైడ్ 10, ఇటు సైడ్ 10 తీసుకొని సేమ్ ఫ్లో సర్కిల్ తీసుకోండి. డయామీటర్ ఈసారి 20 తీసుకోవాలి. 20 ఇక్కడ ఉంది కదా. సో ఈ 4 పాయింట్స్ మనం మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. మళ్ళీ డార్క్ పెన్సిల్ తీసుకోండి, ఒకేసారి మీరు సర్కిల్ డ్రా చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ ఇది కంప్లీట్ అవుతానే రేడియస్ అనేది రాయాలి. సో ఆల్రెడీ మనం ఇక్కడ రేడియస్ చూసుకోండి, R1, R2 రాస్తే సరిపోతుంది. 1:3 రేషియోలో మనం దీన్ని R1 అనుకుంటాం, ఇది 1
1:3 రేషియోలో ఏరో మార్క్ డ్రా చేసి R2 అనుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ అండి, నోట్ R3 మైనస్ R1. సో డయామీటర్ 50 మైనస్ ఇది రేడియస్ అండి, 50 మైనస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ 35. సో 35తో మీరు కాంపస్తో మార్క్ చేసుకోవాలి. 35 ఓకేనా, 35 మార్క్ చేసుకొని ఏ సెంటర్ తీసుకోవాలి. ఏ సెంటర్తో ఫస్ట్ ఒక లైట్గా డ్రా చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బి సెంటర్ బేస్ చేసుకొని R3 ప్లస్ R2, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్లీ ట్యాంజెంట్స్ ఎక్స్టర్నల్లీ ట్యాంజెంట్స్ అడిగాడు కాబట్టి. సో ఎక్స్టర్నల్ అయితే ప్లస్ వస్తుంది, ఇంటర్నల్ అయితే మైనస్ వస్తుంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత 60 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా 60, ఈ 60 అనేది తీసుకుంటాం. ఫ్రమ్ పాయింట్ అనేది మనం బి తీసుకోవాలి సెంటర్. సో ఇలా కట్ అవుతుంది. సో ఈ పాయింట్ ఓ అయిపోతుంది. లైట్ పెన్సిల్ తీసుకోండి. సో ఏరో మార్క్ సెట్ చేయండి, ఎగ్జాక్ట్గా సెట్ చేయాలి. దీని వచ్చి R3 మైనస్ R1. సో మన ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా మనకు గుర్తుండేదానికి ఇలా మనం రాసేసామనుకోండి సరిపోతుంది. ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో కూడా మీరు నీట్గానే ఇలా నేమ్స్ అనేది క్లియర్గా రాయాలి. హెచ్ పెన్సిల్ యూజ్ చేయండి. సో దీని నేమ్ చూసారంటే R3 ప్లస్ R2. ఓకేనా, ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఫైనల్ స్టెప్, ఈ స్టెప్ నుంచి డయామీటర్ 50తో ఒక కర్వ్ గీసేస్తే సమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, 50 తీసుకున్నానా. సో ఇది సెంటర్, ఇది సెంటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ అవుతుందా, ఇక్కడ టచ్ అవుతుందా చూడండి. లైట్గా ఒకసారి గీసుకుంటే తెలిసిపోతుంది టచ్ అవుతుందా లేదనేసి. మీరు కరెక్ట్గా గీస్తే కరెక్ట్గా టచ్ అవుతుంది. కరెక్ట్గా సర్కిల్ పైనే టచ్ అవ్వాలి. ఓకేనా, సర్కిల్ పైన టచ్ అయితేనే మనకు కరెక్ట్ ఆన్సర్. లేదంటే ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటుంది, ఒకసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. సో నేను కరెక్ట్గా గీసాను కాబట్టి కరెక్ట్గా టచ్ చేయండి. ఇలా ఇది R3 అనేసి మీరు డినోట్ చేయాలి. సో ఇది R3. సో R3 రేడియస్ తెలిసింది కదా 50. సో ఈ సర్కిల్ ఇక్కడ ఈ సమ్లో ఇది డార్క్గా ఉండాలి, ఇది డార్క్ ఉండాలి, ఈ కర్వ్ డార్క్ ఉండాలి. నేను పెన్తో డిజైన్ చేస్తాను చూడండి, అలా మీరు పెన్సిల్తో మీరు డార్క్ చేస్తే తెలిసిపోతుంది. ఇక డిస్కంటిన్యూ లైన్ ఇచ్చాను, కానీ మీరు కంటిన్యూగానే పెన్సిల్తోనే డ్రా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఆ సర్కిల్ కూడా నేను పెన్తో డ్రా చేస్తాను. సో మీరైతే డార్క్ పెన్సిల్ యూజ్ చేసి 1 టైం డ్రా చేశాను కదా స్టార్టింగ్లో, యాస్టీస్ అలా మీరు డ్రా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇది 20. ఓకేనా. సో ఇది డార్క్, ఇది డార్క్, ఇది డార్క్, ఈ 3 మట్టుకే డార్క్ ఉండాలి. దీనికి నేమ్ ఇవ్వాలి ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ. నలి టాంజెంట్. ఓకేనా. సో ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ టాంజెంట్ అనమాట ఈ కర్వ్ని. సో ఆడికి సమ్ కంప్లీట్ అయిపోతుంది. ఏరో మార్క్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. సో ఇది ఇంటర్నల్లీ
tangential externally tangential sum. Thank you boys, girls.